గుర్తుంచుకోండి, గర్వము నాశనానికి దారితీస్తుంది. దేవునికి విరోధంగా నీవు నేను అనేటువంటి ఆ అహం, నేను అనేటువంటి ఆ యొక్క గొప్పతనము ఎప్పుడైతే నీ హృదయంలోనికి అది వస్తుందో, వెంటనే నిన్ను గూర్చి ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అనంటే, నీవు ఒక జంతువుగా మారిపోతావు అంతే. నీవు పశువుగా మారిపోతావు. నీ స్వభావం పశు స్వభావం అయిపోతుంది. నీవు దేవుని గుర్తించినప్పుడు తిరిగి మరలా మానవ మనస్సు నీకు ఇవ్వబడుతుంది. మామూలుగా కూడా మనం చూస్తాం, ఎలా మర్డర్ చేసావురా నువ్వు అని అడుగుతాం. ఎలా మర్డర్ చేసావు? ఒక సొంత వ్యక్తిని, ఒక పక్కనున్న వ్యక్తిని ఎలా చంపగలిగావు? అతను రక్తం కారి అతను కింద పడి కొట్టుకుంటూ ఉంటే అతన్ని చూస్తూ కూడా కొంచెం కూడా మంచి మనసు లేకుండా వాడు చనిపోతే బాగుండని చెప్పని మరలా పొడిచావు కదా, మరలా నరికావు కదా, ఎలా చేసావు నీవు అని అడిగితే వాడి మనస్సాక్షిని చూస్తే ఒక జంతు స్వభావము అతని జీవితంలో